అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాయి. లైట్ ఉన్న టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓనర్ని ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనివ్వాలనేది అడిగాడంట. ఎందుకంటే మామూలుగా విరాట్ కోహ్లీ ఫ్యామిలీ ఉండేది లండన్లో, అవునా కదా? లండన్లో ఉన్నారు కాబట్టి ఫ్యామిలీని చూసి వచ్చాక ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనివ్వండి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఓనర్ని అయితే అడిగాడంట. బ్రో, ఇది చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది సోషల్ మీడియాలో. అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత, ఆర్సీబీ మ్యాచ్ అయిపోయిన తర్వాత 3 రోజులు అయితే గ్యాప్ అయితే ఉంటుంది, అవునా కదా? ఆ 3 రోజుల గ్యాప్లో మ్యాచ్ అయిపోయిన వెంటనే చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ ఫ్యామిలీతో అంటే టైం స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేస్తాను కాబట్టి నాకు చార్టర్డ్ ఫ్లైట్ కొనివ్వండి అంటే. నార్మల్ ఫ్లైట్ అయితే ఏమైతుంది చెప్పు, చాలా టైం ట్రావెల్ చేయాల, ఎయిర్పోర్ట్కే టైం పడుతుంది, అవునా కదా? అక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రావాలంటే చాలా టైం పడుతుంది, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ రావాలంటే టైం పడుతుంది. అదే చార్టెడ్ ఫ్లైట్ అయితే స్టేడియం దగ్గర నుంచినే చార్టెడ్ ఫ్లైట్ ఫాస్ట్గా పోవచ్చు. తర్వాత ఒక రోజు అంటే రేపు మ్యాచ్ ఉందనుకో, ఇంకా ఒక రోజు ముందుగానే చార్టెడ్ ఫ్లైట్లో అయితే వచ్చేయచ్చు అని విరాట్ కోహ్లీ ప్లాన్ చేశాడని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఓనర్ని అడిగాడని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయితే అవుతుంది. నాకు తెలిసి ఇది జరిగిండదేమో అనిపిస్తుంది. ఇదైతే ఫేక్ న్యూస్ అని అయితే నాకైతే అనిపిస్తుంది. చాలామంది విరాట్ కోహ్లీని అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు. నీ పెళ్ళాంని చూసి వచ్చేకి నీకు ఫ్లైట్ కావాలా? ఎప్పుడు మ్యాచ్ ఆడతావు? ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తావు? నీకు ఒక ఫ్లైట్ కావాలా? చార్టెడ్ ఫ్లైట్ అని చాలామంది అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు. ఇది నాకు తెలిసి ఇది రూమర్స్ అంతే అని నాకైతే అనిపిస్తుంది. అంటే ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనివ్వు అని అడిగేంత మూర్ఖుడు విరాట్ కోహ్లీ కాదు అని అయితే నాకైతే అనిపిస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి చాలా ఇంపార్టెంట్ ప్లేయరు. అసలు విరాట్ కోహ్లీ లేకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఇంత డిమాండ్ అనేది వచ్చేది కాదు, అవునా కదా? చాలా అంటే చాలా డిమాండ్ అయితే ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి. ఐపీఎల్లో ఏ టీంకి లేనంత డిమాండ్ అయితే ఉంది. ఆ డిమాండ్ విరాట్ కోహ్లీ నుంచేనే వచ్చింది కాబట్టి విరాట్ కోహ్లీ అడిగాడేమో అని ఒక తర అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రూమర్స్ కదా, ఒకవేళ అడిగాడేమో అని అనిపిస్తుంది. అంటే నీట్గా ఆలోచిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఓనర్ని ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనివ్వు అని అడిగేంత మూర్ఖుడు విరాట్ కోహ్లీ కాదు అని అయితే నాకైతే అనిపిస్తుంది. అంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్సే కాదు, చాలా మంది అయితే విరాట్ కోహ్లీని అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు. నీ పెళ్ళాం చూసి వచ్చి నీకు ఫ్లైట్ కావాలని ట్రోల్ అయితే చేస్తున్నారు. దేని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నిజంగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని అంటే టీమ్ ఓనర్ని చార్టెడ్ ఫ్లైట్ నిజంగానే అడిగాడా? దేని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్.